హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 25,796 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పడం జరిగింది. సో చూడండి, మనకి సపోర్ట్ లేదు ఈ లెవెల్ దగ్గర మీకు నిఫ్టీ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందని కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది అనమాట. గ్యాప్ డౌన్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో మనకి ఈ లెవెల్ని మార్కెట్ ఒక రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుని మార్కెట్ హైయర్ లోస్ ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ సైడ్కి అయితే రావడం జరిగింది. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తాను, మార్కెట్లో కామన్ గ్యాప్ అప్స్ ఉన్నాయి, దాన్ని ఫిల్ చేసుకునే అవసరం అలాగే ఉంది, ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా 2-3 వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది మీకు. సో అయితే మనం నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో మనం అది కూడా మీకు చెప్తాను, బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ తక్కువ ఉంటుంది, నో ప్రాబ్లం. కానీ డెఫినెట్గా అది కూడా కొద్దిగా కరెక్షన్కి రావాలి, నిఫ్టీ కూడా మనకి కరెక్షన్కి అనేది రావాలన్నమాట. ఓకే, సో అయితే మనం ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ నిఫ్టీ యొక్క చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ మనకి కరెక్ట్ లెవెల్ చూసుకుని 25,800 దగ్గర మనకి సపోర్ట్గా ఉంది. ఒకవేళ ఇది గ్యాప్ డౌన్గా మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం ఇది రెసిస్టెంట్గా మారిపోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ లెవెల్ని ఓకేనా, 25,800 అన్నమాట. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ ఫ్లాట్గా ఓపెన్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 25,700కి మార్కెట్ నిఫ్టీ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, సో ఈ రెండు లెవెల్స్ ఒకటి ఫ్లాట్గా ఓపెన్ 25,700 ఒక లెవెల్ అనమాట, 25,600 ఇంకో లెవెల్ అనమాట. అది కూడా ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి 25,800 దగ్గర మార్కెట్ కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ ఆ లెవెల్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే మాత్రం ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ మనకి అచీవ్ చేసుకుంటుంది. ఓకేనా, రేపు కొద్దిగా మూమెంట్ ఉంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక రేపు వాలిటాలిటీ ఉంటే మాత్రం మనకి ఎల్లుండి మాత్రం ఈ లెవెల్ వచ్చే అవకాశం ఉంది, 25,600 ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది. రేపు ఇమీడియట్గా మనకి మాత్రం 25,700 మాత్రం ఇమీడియట్గా మనకి సపోర్ట్ అయితే దొరికే అవకాశం ఉంటుంది. సపోర్ట్ లెవెల్ ఉంది, ఆ లెవెల్ దగ్గర మన టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి 25,800 లెవెల్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలన్నమాట. 25,780 లెవెల్ ఈ లెవెల్ మనకు బ్రేక్ అవ్వాలి. సో ఈ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే మనకి ఈ లెవెల్కి వచ్చేసే అవకాశం పాసిబిలిటీ మన నిఫ్టీలో కనబడుతుందన్నమాట. అదేవిధంగా ఒకసారి అప్సైడ్ మూమెంట్ ఒకసారి చూస్తే మాత్రం ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం 25,000 దగ్గర ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది, 25,000 దగ్గర ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది. ఇది ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం మనకి 26,000 మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్గా ఉందన్నమాట. ఓకేనా, ఇది కొద్దిగా మీడియంగా ఒక రెసిస్టెంట్గా వర్క్ అవుతుంది. ఇది ఫుల్ స్ట్రాంగ్గా మాత్రం 26,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెంట్గా నిఫ్టీ క్రియేట్ చేసుకుని ఉందన్నమాట. ఓకే, సో అదేవిధంగా మనకి ఈరోజు ఈ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఇలా వేసుకుని ఈ లెవెల్ వేసుకున్నమాట. ఈ డైరెక్షన్లోనే మార్కెట్ ఉండే అవకాశం ఉంది, అది కూడా వాలిటాలిటీగా ఉంటే. లేని పక్షంలో మార్కెట్ డెఫినెట్గా నేను చెప్పిన లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉంది. రేపు ఒక బిగ్ క్యాండిల్ రావాలి మనకి, ఒకవేళ రేపు మిస్ అయితే మాత్రం మండే వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క నా యొక్క విఐపి రకం ఉంది. అదేవిధంగా ఒకసారి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 60,707 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మీకు ప్రీవియస్ డివీస్లో సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ లెవెల్ కూడా సపోర్ట్ చేసుకుంది, ఒక రెసిస్టెన్స్ జోన్ కూడా మీకు చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ మల్టిపుల్ టైమ్ ఈ లెవెల్లోనే టెస్ట్ చేస్తుందన్నమాట. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మన నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉంది. నేను ముందు నుంచి కూడా చెప్తూనే వచ్చాను. ఆ లెక్క ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఆ స్ట్రాంగ్నెస్ని ప్రజెంట్ హోల్డ్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ ట్రై చేస్తుందన్నమాట. కానీ మనం ఓవరాల్గా ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి సో ఆ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా 60,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంది,
ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 60,300 వచ్చేసే మార్కెట్ మనకి 300 లెవెల్కి అయితే వచ్చేసే పాసిబిలిటీ ఉందన్నమాట. అది కూడా 60,500 లెవెల్ మనం బ్రేక్ అవ్వాలి. ఇది మాత్రం కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. 60,500 బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా 60,300కి వచ్చేసే అవకాశం బ్యాంక్ నిఫ్టీ కనబడుతుంది. ఒకవేళ అప్సైడ్ మూమెంట్కి మనకి వెళ్తే మాత్రం అప్సైడ్ మూమెంట్కి మనం చూసుకుంటే మాత్రం 60,800 దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 61,000 దగ్గర మన టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, 60,800 నుంచి 61,000 వరకు మన టార్గెట్. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి కంప్లీట్గా. 60,800 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే 61,000 మనకి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్, రేపు మాత్రం కొద్దిగా మార్కెట్ మొమెంటం ఉండే అవకాశం అనేది నాకు కనిపిస్తుంది. ఒకవేళ రేపు మిస్ అయితే డెఫినెట్గా మనకి సోమవారం నాడు వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ నా యొక్క వ్యూ అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.